హాయ్ హాయ్ అండి అందరికీ. ఆది టాప్స్ చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. టాప్ కటింగ్ అయితే చూపిస్తాను ఆది టాప్తో. సో ఇది ఒక టాప్ అయితే తీసేసుకొని 4 మడతలుగా మెయిన్ క్లాత్ వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలాగా ఆల్తి పెట్టుకోవాలండి, టేప్తో ఇంకా అవసరం లేదు. సో ఇలాగా నెక్ దగ్గర ఇలా మార్క్ వేసుకోవాలి, షోల్డర్ దగ్గర ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మనం నెక్స్ మరి పెట్టేసుకుందాం సైజు. సో సంక రౌండ్ దగ్గర ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా అయితే మార్క్ అయితే వేసుకోవాలి. కింది వరకు కట్ ఉంటుంది కదండి, ఓపెన్ కట్టు, అక్కడ వరకు మార్క్ వేసుకోవాలి. ఇంకా కింద వరకు మార్క్ వేసుకోవచ్చు. సో అక్కడ నేను ఏలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, 1 ఇంచు ఎక్కువ ఇడిసి పెట్టేసి ఇంకా మనం మార్క్ వేసుకోవాలి. సో ఇలాగా మార్క్ అయితే వేసుకున్న తర్వాత 3 ఇంచులు ఎగస్ట్రా అయితే పెట్టాలండి. సో కుట్లల్లోకి కావాలి కదా, అందుకోసమే ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. ఇలాగా మార్క్ వేసుకున్న తర్వాత ఇలా స్కర్ట్ దగ్గర వచ్చేసి ఇంకా మార్క్ అయితే వేసుకున్నాము. ఇంకా సంక రౌండ్ అయితే తీస్తున్నాను చూడండి. మార్క్ అయితే సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్, చూసేయండి. సో ఇలా మార్కు అయితే వేసాను స్కేల్ పెట్టేసి. సో ఇక్కడ కూడా ఇంకా నెక్ మార్క్ అయితే వేస్తున్నాను చూడండి. సో నెక్ వచ్చేసి ఇంకా 3 ఇంచులు అయితే పెట్టాను ఫ్రంట్ పార్ట్. సో కట్ చేసేటప్పుడైతే చూపిస్తాను చూడండి. సో ఇలా రౌండ్ అయితే ఇలా నెక్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇంకా మరి వచ్చేసి ఆమ్ రౌండ్ అంటే సంక రౌండ్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా మార్కు వేసిన తర్వాత ఇలాగ రౌండ్ అయితే ఆమ్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చాలా సింపుల్గా అయితే టాప్ కట్ చేసుకోవచ్చండి. సో ఇంకా 3 ఇంచులు ఎగస్ట్రా అయితే పెట్టాను కదా, అక్కడ నుంచి అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఇంకా ఓపెన్ కట్ దగ్గర నుంచి మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత ఒక మార్క్ అయితే పెట్టుకుందామండి ఓపెన్ దగ్గర. సో ఇలా మార్క్ పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే డైరెక్ట్గా. చూసారా, ఇంకా ఎంత జంపు ఉందో అంత జంపు మనం పెట్టాం కదండి, కట్ చేసుకోవాలి ఇలాగా. కింద అయితే 1 ఇంచు ఇడిసి అయితే కట్ చేస్తున్నాను. సో ముందుగానే పెట్టేశానండి, అది కొంచెం మిస్ అయ్యింది. సో ఇలాగ కట్ చేసుకోవాలి. ఆల్తి పెట్టుకొని మనం నీట్గా కట్ చేసుకుంటే టాప్ బాగా కుదురుతుంది. సో ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకా వచ్చేసి ఇలా కట్ అయితే చేసేసాను. సో ఇది కాటన్ది అండి, సింగిల్ది టాప్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. సో 3 ఇంచులు అయితే పెట్టి ఇంకా కట్ చేస్తున్నా, మార్క్ ముందుగానే వేసాను కదండి. సో ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకుందాము. సో దీనికి మార్కు కనిపించదు కదండి. సో 4 ఇంచులు అయితే నెక్ పెడుతున్నా, 3 ఇంచులు ఎడల్పు అయితే ఇలా పెట్టేసిన తర్వాత ఇలా మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా చేసేసి ఇంకా చూడండి ఇలా మార్కు వేసుకోవాలి. మార్కు వేసుకున్న తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకుందాము. సో అది మార్కర్ అయితే కలర్ ఒకటే ఉంది కాబట్టి కనిపించలేదు ఫ్రెండ్స్, ఇంకో మార్కర్ అయితే తీసుకున్నాను చూడండి. సో ఇలా మార్కు వేసుకుని ఇంకా మనం కట్ చేయడమే, చాలా ఈజీగా టాప్ కట్ చేసుకోవచ్చు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక. సో టాప్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. సో 4 మడతలుగా ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చేసి మనము ఇంకా ఒక మార్క్ అయితే కింద ఇలా వేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటుంది కదండి హ్యాండ్ దగ్గర. సో 7 ఇంచులు హ్యాండ్ అయితే పెడుతున్నాను. సో 7 ఇంచులకి ఇలా మార్క్ అయితే వేసుకున్న తర్వాత ఇలా జంపు మార్క్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లాస్ట్న 3 ఇంచులు తక్కువ అయితే పెట్టేసుకోవాలి. సో ఇది ఆ రౌండ్ తీసేకండి. ఇంకా వచ్చేసి ఇలా కట్ చేసుకోవడమే మనం. వేస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ నుంచి ఇంకా 3 ఇంచులు అయితే పెట్టాం కదండి, అక్కడికైతే ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ బాగా వస్తుంది హ్యాండ్కి. సో ఇలా చేసిన తర్వాత మరి వచ్చేసి ఈ వేస్ట్ కట్ చేయాలి చూడండి. ఇంకా హ్యాండ్ అయితే కట్ అయిపోయింది. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.